ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అన్బాక్సింగ్. మనకు 2 బాక్సులు వచ్చినాయి. ఎయిర్ ఫైబర్లో మనకు ఒకటి అవుట్డోర్ యూనిట్, ఇంకోటి ఇండోర్ యూనిట్. ఇది మనకి యాక్సెస్ పాయింట్ యూనిట్. ఇది చూసుకుంటే ఫస్ట్ ఒకసారి చూద్దాం అన్బాక్సింగ్. మనకు ప్యాకెట్ వచ్చింది. ఈ ప్యాకెట్లో మనకి స్క్రూస్ అండ్ మనం మౌంట్ చేయడానికి స్క్రూస్ అండ్ యాంగర్స్ వచ్చినాయి. అండ్ ఒక స్టాండ్ వచ్చింది. చూసుకోవచ్చు స్టాండ్. నేను ఆల్రెడీ ఇది యూజ్ చేస్తున్నా 10 days నుండి. ఇది మనకు అడాప్టర్. ఇది మనకు 12 volts 3 amps అవుట్పుట్ ఇచ్చే అడాప్టర్. అండ్ ఫైనల్గా మనకి యాక్సెస్ యూనిట్ ఉంది, రౌటర్. ఇది మనకు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ రౌటర్. దీనికి మనం మొత్తం 3 పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి 2 ల్యాండ్ పోర్ట్స్, ఒకటి వ్యాన్ పోర్ట్. మనకు అట్లనే WPS బటన్ కూడా ఇచ్చాడు, అట్లా రీసెట్ బటన్. ఒకటి పవర్ ఇన్పుట్ సాకెట్ ఇచ్చిండు, అంతే. దీంట్లో ఇంకేం లేదు. నెక్స్ట్ మనం అవుట్డోర్ యూనిట్ చూద్దాం. అవుట్డోర్ యూనిట్లో 2 మనకి మెటల్ స్ట్రాప్స్ ఇచ్చింది. ఇది ఒకవేళ మనకి ఏదైనా ఒక పోల్కి మనకు ఫిట్ చేయడానికి ఇవి మనకు ఈ స్ట్రాప్స్ యూజ్ అవుతుంది. అట్లనే మనకి ఒక రబ్బర్ అదెసివ్ ఇచ్చిండు. అండ్ స్క్రూస్ ఇచ్చిండు వాల్ మౌంట్కి. అండ్ మనకి ఫైనల్గా అవుట్డోర్ యూనిట్ ఉంది. ఇది అవుట్డోర్ యూనిట్. చూసుకోవచ్చు అవుట్డోర్ యూనిట్. అంతకుముందు మనకి ఎయిర్టెల్లో వేరే విధంగా ఉండేది అవుట్డోర్ యూనిట్. సేమ్ మనకు జియో ఎయిర్ ఫైబర్ లాగా ఉండేది. ఇప్పుడు మనకి అవుట్డోర్ యూనిట్ చేంజ్ అయిపోయింది. దీనికి మనకు 2 ల్యాండ్ పోర్ట్స్ ఉన్నాయి, అంతే. ఒకసారి దీనికి మనం పవర్ ఇచ్చి చూద్దాం. మనకి సింపుల్ ఉంటుంది. మీది మనకు జియో ఎయిర్ ఫైబర్తో కంపేర్ చేసుకుంటే మనకు జియో ఎయిర్ ఫైబర్లో POI స్విచ్ ఇస్తాడు. అదే మనకి దీంట్లో ఒకటే అడాప్టర్ ఉంటుంది. అడాప్టర్ త్రూ మనకి ఇన్బిల్ట్ ఇండోర్ యూనిట్లో మనకి ఇన్బిల్ట్ POI పవర్ సప్లై ఉంటుంది. సో ఇది మనకు యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. అట్లనే మనకి పోర్టబుల్ ఉంటుంది. మనం ఎక్కడికైనా ఈజీగా యూజ్ చేయొచ్చు, ఎక్కడికైనా మనం ఈజీగా షిఫ్ట్ చేయొచ్చు. చూద్దాం మన పవర్ ఇచ్చాను. మనకి ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది, చూడవచ్చు. అండ్ ఇది మనం మొత్తం పోర్టబుల్, మనం ఎక్కడికైనా యూజ్ చేయొచ్చు. అట్లనే మనకి దీంట్లో చూసుకోవచ్చు, మనకు లైట్ బ్లింక్ అవుతున్నాయి. దీంట్లో మనకి 2 ల్యాండ్ పోర్ట్స్ ఇచ్చిండు. ఒకటి మనది, ఇంకోటి వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు ఒక దాంతో. అండ్ మనకు మిడిల్ ఉన్నది సిగ్నల్ బార్. ఇది మనకి గ్రీన్ వస్తే మనకి 5G యాక్టివ్లో ఉన్నట్టు, అదే బ్లూ వచ్చిందంటే మనకి 4G మీద రన్ అవుతుంది. ఇవి మనకి ఈ ఎయిర్ ఫైబర్ వచ్చేసి మనకి 4G మీద కూడా రన్ అవుతుంది. బట్ ఎయిర్టెల్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఓన్లీ 5G యాక్టివ్ ఉన్న వాళ్ళకి ఇది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు యాజ్ ఆఫ్ నౌ అయితే. చూసుకోవచ్చు మనకి లైట్ బ్లింక్ అవుతున్నాయి. అట్లనే దీంట్లో కూడా చూసుకోవచ్చు లైట్లు బ్లింక్ అవుతున్నాయి. మనకు 1 minute పడుతుందంటే బూట్ అవ్వడానికి. అండ్ మనకి ఈ అవుట్డోర్ యూనిట్ వచ్చేసి మనకి జియో ఎయిర్ ఫైబర్ లాగా మనకు
యాంగిల్స్ వచ్చేసి ఏమి ఉండవండి. ఇది మనకి ఎట్లయినా పెట్టుకోవచ్చు. అది కాకుండా మనకి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. సిగ్నల్స్ వచ్చేసి బాగుంటే మనకి ఇంట్లో కూడా యూజ్ అవుతుందండి. ఇది మనకి సేమ్ అవుట్పుట్ స్పీడ్ ఇస్తుందండి మనకి ఇలా పెట్టినా కానీ. మీకు స్పీడ్ టెస్ట్ చేసి కూడా చూపిస్తాను. నేను ఇప్పుడు ప్రజెంట్ నేను ఇంట్లో ఉన్నాను. మనకి సిగ్నల్స్ వచ్చేసి 5 సిగ్నల్స్ వచ్చేసి మా ఊళ్ళో యాక్టివ్గా ఉన్నాయి. మనకి ఇంట్లో కూడా మనకు స్పీడ్ కూడా బాగానే వస్తుంది. దీనికి మనకి ఎటువంటి డైరెక్షన్స్ ఏం అవసరం లేదండి, ఎట్లనే పెట్టుకోవచ్చు మనం. ఇది చూసుకోవచ్చు. మనకి బ్లూ లైట్ వచ్చింది. బ్లూ లైట్ అంటే మనకి ఇది ఇప్పుడు 4G మీద 4G మీద రన్ అవుతుంది. చూసుకోవచ్చు. మనకి గ్రీన్ లైట్ కూడా వచ్చింది. ఇంట్లోనే ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ అయితే. మనకి స్పీడ్ చూసుకుందాం ఒకసారి. స్పీడ్ టెస్ట్ చేసి వైఫై కనెక్ట్ అయింది చూడవచ్చు. ఎయిర్టెల్ ఫైబర్ అండ్ స్పీడ్ టెస్ట్. ఒకలా స్పీడ్ టెస్ట్ చేస్తున్నా చూడొచ్చు మీరు. నేను తీసుకున్న ప్లాన్ వచ్చేసి 40 MBps. ఇది నాకు మొత్తం 499 పడిందండి. 4 మంత్స్ ప్లాన్ తీసుకున్నాను. 4 మంత్స్ ప్లాన్ అంటే నాకు 2355 పడింది 4 మంత్స్కి. చూసుకోవచ్చు మనకు 40 MBps స్పీడ్ వస్తుంది అప్లోడ్ స్పీడ్. ఇది మనకు ఇండోర్లో ఉన్నా కానీ మనకి ఆడియో వచ్చేసి మనకు అవుట్డోర్లో పెట్టకుండా కానీ మన స్పీడ్ వచ్చేసి బాగానే వస్తుందండి. ఇది దీనికి బెస్ట్ థింగ్ అనొచ్చు. మనకు జియో ఫైబర్తో కంపేర్ చేసుకుంటే మనం ఇది ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు పోర్టబుల్. అండ్ ఇది మనకు ఒకటే అడాప్టర్. మనకి ఈ అడాప్టర్ మనకు ఓన్లీ మనకు 12 volts 3 amps మనకు ఈ ఏపీకి ఇది యాక్సెస్ పాయింట్కి ఇస్తే మనకు ఆటోమేటిక్గా మనకి ఇది ఓడియో యూనిట్కి వచ్చేసి మనకి ఇన్బిల్ట్ ఉంటుంది కాబట్టి మనకు పవర్ సప్లై ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది. ఇది చూసుకోవచ్చు. మీకు స్పీడ్ కూడా 40 MBps 39 అప్లోడ్ స్పీడ్. మనకు పింగ్ వచ్చేసి 28 వస్తుందండి. బెస్ట్ థింగ్ అనుకోవచ్చు.